అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో, డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో చెంగిచెర్ల చౌరస్తా దాటగానే పిల్లర్ నెంబర్ 131 ఉంది. 131 నుంచి లెఫ్ట్‌కి రండి. ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. గూగుల్ మ్యాప్‌లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటది. ఇంకా ఈజీగా కింద నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లలో మీరు వాట్సాప్‌కి జస్ట్ హాయ్ అని పెట్టండి అంతే. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాం మేము. ఈరోజు వెహికల్ వచ్చేసి మనకి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ 2022 మోడల్ అండి. ఇది వచ్చేసి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 33,000 మాత్రమే తిరిగింది. 33,000 డ్రైవర్, సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. టోటల్ వ్యూ చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ వ్యూ మొత్తం చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఏ గ్లాస్ అయితే చేంజ్ అయితే అవ్వలేదు. టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. సైడ్ వ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ డిక్కీ సైజ్ చూసుకుందాం ఒకసారి. వచ్చి మనకి డిక్కీ చాలా నీట్గా ఉందండి. ఎలాంటి రస్ట్ అయితే ఏం లేదు. స్టిఫ్ని అయితే ఇప్పుడే తీశారు మా వాళ్ళు. చాలా నీట్గా ఉందండి స్టిఫ్ని. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఓన్లీ పెట్రోల్ మాత్రమే. టోటల్ వ్యూ చూసుకోవచ్చు అండి మనకి లెఫ్ట్లో నుంచి. టైర్లు వచ్చేసి 4 టైర్లు మనకు 40 to 50% ఉంటాయి. వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకుందామని మనం. బ్యాక్ సీట్స్ చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉన్నాయి బ్యాక్ సీట్స్. చాలా నీట్ మెయింటైన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు రూఫ్ కూడా నీట్గా ఉంది. ఎలాంటి స్క్రాచెస్ లాంటివి అయితే ఏం లేదు, మరకలు. చూసుకోవచ్చు మనకి డ్రైవర్ సీట్ కానీ ప్యాసింజర్ టోటల్ షోరూమ్ సీట్సే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి షోరూమ్స్ వచ్చిన కవర్స్ కూడా ఇంకా తీయలేదు. నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. నీట్గా ఉంది. మనకి వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టీరింగ్ దగ్గర ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. స్క్రీన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ వెహికల్ యొక్క డ్రైవర్ చూసుకుందాం. కేవలం 33,425 మాత్రమే డ్రైవర్. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అని చెప్తున్నారు. స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో అయితే స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ప్రాబ్లం లాంటివి అయితే ఏం లేవు. జెన్యున్ ఉంది. ఏసీ కూడా చూద్దాం ఒకసారి. వెహికల్ చూసుకోవచ్చు మనకి. ఏసీ వెంటనే చిల్డ్ అయిపోయిందండి. ఏసీ ప్రాబ్లం లాంటివి అయితే ఏం లేవు. చాలా ఫాస్ట్గానే కూల్ అయిపోయింది. అండ్ వెహికల్ యొక్క చూసుకోవచ్చు ఇక్కడ 5+1 రివర్స్. డోర్లు కూడా చూసుకోవచ్చు. నీట్గా ఉన్నాయి డోర్స్. మొత్తం కంట్రోల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. స్టీరింగ్ దగ్గర ఉంటాయి టోటల్ కంట్రోల్స్. బ్లూటూత్ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. సైడ్ వ్యూ చూసుకోవచ్చు అండి మనకి. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. డిస్టర్బెన్స్ జెన్యూన్ ఉంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. డిస్టర్బెన్స్ జెన్యూన్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఆప్రాన్స్ విషయంలో. టోటల్ ఇంజన్ వ్యూ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు మార్కింగ్ అన్నీ. ఇవి ఫస్ట్ షోరూమ్స్ వచ్చిన మార్కింగ్ ఇవన్నీ మొత్తం కనిపిస్తున్నాయి. షోరూమ్ మార్కింగ్లే. షో పట్టి కూడా షోరూమ్ పట్టి ఉంది, మారలేదు. మంచి కండిషన్లో ఉందండి ఇంజన్ అయితే. సైలెంట్గా ఉంది చాలా. అండ్ మనకు బానెట్ కూడా చూసుకోవచ్చు. షోరూమ్ బానెట్ ఉంది, చేంజ్ అయితే అవ్వలేదు. నీట్ కండిషన్లో చూసుకోవచ్చు వెహికల్ అంతా. వెహికల్ మొత్తం చూసాకండి. వెహికల్ అయితే చాలా బాగుంది. 2022 మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 33,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 6,20,000గా చెప్తున్నారు. 6,20,000 చెప్తున్నారు. దీనిలో ఫిక్స్ అమౌంట్ ఏం కాదు, కొంచెం బార్గెన్ చేస్తా అన్నారు. డైరెక్ట్ వచ్చి వెహికల్ చెక్ చేసిన ఓనర్తో మాట్లాడిపిచ్చేస్తా. ఎంత వీలైతే అంత తగ్గించే ప్రయత్నం చేస్తా. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా నేనే చేస్తాను అండి. డైరెక్ట్ ఆఫీస్కి రండి. వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఎంత వరకు వీలైతే అంతవరకు ఫైనాన్స్ ఎక్కువ వచ్చే ప్రయత్నం